వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాన్ని మనం చర్చిద్దాం. గురుగారు నమస్తే అండి. ఆశీర్వచనం తల్లి. పురాణాల్లో ఇప్పుడు గుడులు నిర్మిస్తారు కదా, దాని వెనకాల సాంకేతిక రహస్యం ఏముంటుందంటారు నిర్మించేటప్పుడు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. దేవాలయాల నిర్మాణము వెనకాల ఉండేటువంటి సాంకేతికమైనటువంటి కారణాలు ఏమిటి? అంతే కదా తల్లి. అవునండి. మామూలుగా ఊరు గ్రామము అనేటువంటిది ఉన్నప్పుడు గ్రామాల్లో దేవాలయం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అని. అవును గురుగారు. ఎందుకు అంటే గ్రామాలను రక్షించేటువంటి దానికి దేవాలయాలు చాలా అవసరం. చాలా దేవాలయాలే ఉంటాయి పూర్వము, కానీ ఒకటి మంచి దేవాలయం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది. దాంట్లో మంచి దేవాలయము చెడ్డ దేవాలయం అనేది ఉండదు. కానీ కాకపోతే దేవాలయాలు అనేటువంటివి ఆగమ శాస్త్ర ప్రకారముగా నిర్మాణం చేయటానికి స్థపతులు వాళ్ళు ఒక పద్ధతి ప్రకారముగా ఆలయము ఉండవలసినటువంటి కొలతలు అది మామూలుగా ఈ ఒక ప్రామాణికం ఉంటుంది, దాని ప్రకారముగా చేస్తారు. సాంకేతికంగా ఏమిటి అన్నప్పుడు దేవాలయము ఊర్లో ఉంది, మామూలుగా ఊరి జనాలందరూ కూడా దేవాలయానికి రోజు వెళ్ళటము చేయటము అనేటువంటివి చాలా సాంకేతికమైనటువంటి కారణాలు ఉంటాయి. ఈ రోజుల్లో విపరీత ధోరణులకు పోయి మనకు ఇంటి ముందే దేవాలయాలు కట్టుకోవడము వలన వాటి యొక్క ఇది కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. పూర్వము దేవాలయాలన్నీ కూడా కాస్త కొండల మీద గుట్టల మీద ఉండేటివి. ప్రతి వాళ్ళు కూడా దేవాలయంలో పూజారి అక్కడికి వెళ్ళి ఉదయాన్నే దేవాలయం గంటలు మ్రోగించి, గంటలు మ్రోగించటములో ఉండేటువంటి విధానం ఏమంటే ఆగమార్థంతు దేవానామం, దానికి ఒక మంత్రము ఉన్నది. ఈ గంట వాయించేటువంటి సమయానికి ఏమవుతుందంటే ఏదైనా భూత ప్రేత పిశాచాలు గనక చుట్టూ ఉంటే అవన్నీ వెళ్ళిపోవటానికి. ఇప్పుడు ఒక చోట ఒక ధనం ఉంది అంటే దాన్ని ఎప్పుడు ఎత్తుకుపోదామా అని కాచుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మరి దేవాలయం దగ్గర భగవంతుడు ఉండేటువంటి చోట కూడా దుష్ట శక్తులు కూడా ఉంటాయి. అటువంటి దానికోసమనే ముందు ఘంటానాదం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో ఆ నాదములో నుండి వచ్చేటువంటి శబ్దానికి ఖచ్చితంగా ఇవన్నీ సర్దుకోవటం అనేది జరుగుతుంది. అందుకే దేవాలయం గంట కొట్టి లేపితే తప్ప దేవుడు లేడా అని ఇట్లాంటివేవో మాట్లాడుతూ ఉంటారు. అలా కాదు. అలా మనం ఇంటి దగ్గర నుంచే ప్రతి వాళ్ళు కూడా చెప్పులు వేసుకోకుండా దేవుడికి కావలసినటువంటి కాయ కర్పూరము లేదో పూలు పళ్ళో ఏవో చేతనైనంత అగరబత్తిలో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే వెళుతూ ఉన్నప్పుడు అక్కడేమి పూర్వమంతా తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు ఉండేటివి కాదు. చిన్న చిన్న గులక రాళ్ళు అవి ఇవి ఉంటే ఆ రాళ్ళు రప్పల్లోనే నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు. అలా వెళ్ళినప్పుడు ఈ రక్త ప్రసరణ అనేటువంటిది జరిగేది సహజంగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే దేవాలయంలో గర్భగుడిలో భగవంతుడికి చేసినటువంటి అభిషేకము దానికి సంబంధించినటువంటి మూలికల యొక్క జలముతో అభిషేక జలం ఎప్పుడైతే తీర్థముగా మనకు ఇవ్వబడుతుందో అది పరగడుపున మనం తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఆలయానికి ఇన్ని ప్రదక్షిణలు అనేటువంటిది పద్ధతి ఉన్నది. ప్రదక్షిణ చేస్తే పుణ్యము పురుషార్థము రెండు దక్కుతాయి కదా, అందుకని ప్రదక్షిణ అని పెట్టారు. అలా ప్రదక్షిణ చేసిన తర్వాత తీర్థం తీసుకొని మళ్ళీ ఇంటికి రావటం అనేటువంటిది జరిగితే ఇంటికి వచ్చేటప్పటికి 10-15 నిమిషాలు పడుతుంది.
అంటే ఈ మూలికలతో కూడినటువంటి జలం ఎప్పుడైతే లోపలికి వెళుతుందో అంతర్శుద్ధి, ఆరోగ్యముగా ఉండటము. సైన్స్ దీనికంటే ఇంకా వేరే సైన్స్ ఏముంటుంది? దేవాలయానికి వెళ్ళడంలో ఉండేటువంటి ఆంతర్యము అంటే మనకు ఆరోగ్యము వస్తుంది. ఇవ్వవలసినటువంటి వాడు భగవంతుడే ఆరోగ్యాన్ని ఇవ్వవలసింది. పుణ్యము వస్తుంది, పురుషార్థము వస్తున్నది. అన్ని రకాల యోగము కదా దేవాలయానికి వెళ్ళడం వలన. అందువలన సైంటిఫిక్ రీత్యా ఇలా మనకు పుణ్యము రావాలి, మేలు జరగాలి మన కుటుంబానికంతా, అన్ని రకాల అనుకూలాలు ఉంటాయనేటువంటి ఉద్దేశ్యంతోనే కొంచెం గుట్టల మీద కొండల మీద కట్టేవాళ్ళు. ఈ రోజుల్లో బాగా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, కార్లు వేసుకుని వెళ్ళి అక్కడ ప్రదక్షిణము చేయకుండా ఊరికే బయటనే ఇలా నమస్కారం చేసుకొని వచ్చేటువంటి రోజులు వచ్చినాయి. ఏమనుకుంటున్నాం మనం అంటే సమయము లేదు, సమయాభావము, ఆఫీస్ టైం అయింది, వెళ్ళిపోతున్నాము. ప్రదక్షిణలు చేయటం లేదు, కాళ్లకు చిన్న చిన్నవి ఏమి గులకరాళ్ళు కుచ్చుకునే పరిస్థితి లేదు, తీర్థం తీసుకునేటువంటి అవకాశం కూడా లేదు, బయట నుంచే నమస్కారం చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఇలాంటి వచ్చినాయి. కాబట్టి అందుకే ఇప్పుడు డాక్టర్లు వాళ్ళు ఏం చెప్తున్నారు, చాలా మందికి కాస్త ముళ్ళులుగా ఉండేటువంటి చెప్పులు వేసుకొని తిరగండి, వాకింగ్ చెయ్యండి అని ఇప్పుడు పార్కుల చుట్టూ పొద్దున్నే తిరుగుతున్నారు. అప్పుడు పోయి గుడికి దేవాలయానికి ప్రదక్షిణలు చెయ్యండి రోజు 27, 21, 108 ఒక పద్ధతి అంటే నీకు నడక అనుకూలం అవుతుంది, దేవునికి తిరిగిన దానికి పుణ్యము వస్తుంది. అక్కడికి పోకుండా పార్కుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. దేవాలయాలు అనేటువంటివి ఎప్పుడు కూడా అందుకే ఇంటికంటే గుడి పదిలం అన్నారు. ఇంటికంటే కూడా గుడి పదిలం అన్నదానికి కారణం ఏమిటంటే గుడికి వెళ్ళాము అంటే మనకు ఆరోగ్యము, పుణ్యము అన్నీ వస్తాయి గుడికి వెళ్ళినందుకు గాను. అందువలన గుళ్ళు అనేటువంటి పైగా దేవత భగవంతుడు ఆ గ్రామాన్ని అంతా కూడా చల్లగా చూడటానికి మేలు జరుగుతుంది గాక. ఊరికి ఒక్క దేవాలయము కొన్ని ఉంటాయన్నమాట. ఊరిలో బ్రాహ్మడు, దేవాలయము లేని ఊరు, బుధవర్గము లేని పురంబు, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాసన లేని పువ్వు అని ఒక శ్లోకం చెప్తారు. దానికి సదభ్యాసము లేని విద్య, గ్రాసము లేని కొలువు, ఇలా పరిహాస ప్రసంగము లేని ఒక ప్రసంగము, అక్కడక్కడ ఏదైనా చెలోక్తులు ఉంటే తప్ప ఎక్కువసేపు ఎవరు వినరు అని ఇలాంటివన్నీ ఉన్నాయి. అందువలన దేవాలయము లేని ఊరు కాదు, ఉండరాదు అనేటువంటిది ఆ గ్రామాన్నంతా కూడా చల్లగా కాపాడుకొని అందరూ కూడా సస్యశ్యామలముగా మేలు జరగటానికి ఈ సైంటిఫిక్ రీత్యా ఆరోగ్యపరంగాను భగవంతుడి యొక్క అనుగ్రహము రెండూ రావటానికి దేవాలయము ఆగమ శాస్త్రము ప్రకారముగా కట్టడం అనేటువంటిది జరుగుతుంది. అందువలన అక్కడ ధ్వజస్తంభము అని ఉంటుంది, దానికి మేఖలాలు ఉంటాయి. ఆ ధ్వజస్తంభం ఎటువంటి కుంభవృష్టితో విపరీతమైనటువంటి వర్షాలు అవి మెరుపులు వచ్చినా దేవాలయం కంటే ముందు ధ్వజస్తంభము లాగేస్తుంది. అందుకనే ధ్వజస్తంభముతో కూడా మనము ప్రదక్షిణలు చెయ్యాలి, మనము ప్రదక్షిణ చేస్తే అని చెప్పేటువంటి కారణం ఇది తల్లి దేవాలయం యొక్క పరిస్థితి. ఓకే గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.